హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు పవన్స్ కోడ్ హబ్. దిస్ ఇస్ పవన్ మర్కంటి. ఐ హోప్ మీరు ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్ అన్నీ చూసి వచ్చారనుకుంటున్నాను. ఎందుకంటే ఆ యొక్క వీడియోస్ చూస్తేనే మీకు ఇంకా ఫర్దర్గా మనం ఏ విధంగా అప్రోచ్ అవుతున్నాం అనే ఒక లాజిక్ అనేది మీకు తెలుస్తుంది. ఎందుకంటే మనం స్టార్టింగ్ ఫ్రమ్ బేసిక్ స్క్రాచ్ నుంచి ఈ యొక్క సి ప్రోగ్రామింగ్ అనేది నేర్చుకుంటూ వస్తున్నాం కాబట్టి మీకు ఒక్కొక్క స్టెప్ ఎక్కుతున్నప్పుడు ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి, ఏ విధంగా లాజిక్ అనేది బిల్డ్ చేసుకోవాలి, ఏ విధంగా మనం ఆలోచించాలి అని ఒక ఐడియా అనేది వస్తుంది. సో ఎవరన్నా మీరు ఒకవేళ ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే ఆ యొక్క వీడియోస్ అనేది ఒకసారి చూసి రండి. ఎందుకంటే మీకు ఇంకా అవి బేసిక్ ఫస్ట్ వీడియోస్ కాబట్టి మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. ఓకే, మనం సి ప్రోగ్రామింగ్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి, ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే మనకి ఇంకా లాజిక్ బిల్డింగ్ అనేది అర్థం వస్తుందా, అంటే లాజిక్ బిల్డింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుందా అనేది మీకు అర్థమవుతుంది. ఓకేనా? ఎందుకంటే మనం ఒకటేసారి ఒక హై లాజిక్ ఉన్న ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తే మనకి ఏమవుతుంది, దానికి సంబంధించిన ఫండమెంటల్స్ తెలియకపోతే మనం ఆ యొక్క ప్రాబ్లమ్ సంబంధించిన లాజిక్ అనేది మనం బిల్డ్ అనేది చేయలేము. ఓకేనా? సో మీరు ఒకవేళ ఎవరైనా ప్రీవియస్ వీడియో చూడకపోతే ఐ హైలీ రికమెండెడ్ యూ టు ప్లీజ్ గో అండ్ వాచ్ దోస్ వీడియోస్. మీరు ఈ యొక్క వీడియో చూడకుండా ముందే ఆ యొక్క వీడియోస్ని చూడండి. ఒక 2 to 3 వీడియోస్ ఉంటాయి. ఆ యొక్క వీడియో చూస్తే మీకు ఇంకా ఫండమెంటల్స్ అనేవి స్ట్రాంగ్గా బిల్డ్ అవుతాయి. ఓకేనా? ఎందుకంటే ఫండమెంటల్స్ అనేటివి స్ట్రాంగ్గా లేకపోతే నువ్వు ఫర్దర్గా ఎక్కువ రోజులు అనేది ఈ యొక్క కోడింగ్ జర్నీలో సర్వైవ్ అనేది అవ్వలేము. సో ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ గో అండ్ వాచ్ దోస్ వీడియోస్ ఫస్ట్ అండ్ దెన్ కమ్ టు దిస్ వీడియో లేటర్. ఓకేనా? సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ స్టార్ట్ ద క్లాస్. అయితే ఈ రోజు మనం సి లాంగ్వేజ్లో ఆపరేటర్స్ గురించి అయితే చదవబోతున్నాము, అదే నేర్చుకోబోతున్నాము. అంటే ఆపరేటర్స్ అంటే ఏంటి, అసలు ఆపరేటర్స్ని ఎక్కడ యూజ్ చేస్తాము, వీటిని ఎలా యూజ్ చేయాలి, వీటి వల్ల యూజ్ ఏంటి, మనకి ఈ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అనేది మనం నెక్స్ట్ ఒక 20 minutesలో అయితే నేను చెప్పబోతున్నాను. సో మీరు యొక్క వీడియో చివరి వరకు అయితే ఉండండి. అప్పుడే మీకు ఒక కంప్లీట్ ఐడియా, విజువాలిటీ అనేది ఒక ఆపరేటర్స్ పైన అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ అసలు ఆపరేటర్స్ అంటే ఏంది. ఆపరేటర్స్ అంటే నీకు సింపుల్గా చెప్తా చూడు. ఇప్పుడు నీ దగ్గర 2 వాల్యూస్ అనేవి ఉన్నాయి అనుకో, ఏ కామా బి అనే ఒక 2 వాల్యూస్ ఉన్నాయి. అయితే ఈ యొక్క వాల్యూస్ని నువ్వు సంథింగ్ వేరియబుల్స్ అనుకో, లేకపోతే వాల్యూస్ అనుకో, వాట్ ఎవర్ యూ కెన్ థింక్, యూ కెన్ అజ్యూమ్. ఓకే, ఏ విధంగా అయితే నువ్వు ఆలోచించుకో. కానీ ఈ యొక్క వాల్యూస్ ఒక 2 వాల్యూస్ అయితే ఉన్నాయి. ఈ యొక్క వాల్యూస్ని, ఈ యొక్క వేరియబుల్స్ కానీ ఈ యొక్క వాల్యూస్ ఏవైతే నువ్వు అనుకుంటున్నావో వీటి పైన కొన్ని ఆపరేషన్స్ అనేది పర్ఫామ్ చేయాలి. లైక్ అడిషన్ కానీ, సబ్ట్రాక్షన్ కానీ, లేకపోతే నువ్వు వీటిని కంపేర్ చేద్దాం అనుకున్నావు. ఓకేనా? సంథింగ్ లైక్ ఆపరేషన్స్ని పర్ఫామ్ చేయాలన్నా, లేకపోతే నువ్వు వీటిని ఏం చేయాలనుకున్నావు, కంపేర్ చేయాలనుకున్నావు. సింపుల్గా చెప్తున్నాను చూడండి, కంపేర్ చేయాలనుకున్నావు. లేకపోతే నువ్వు దీంట్పైన ఏం చేయాలనుకున్నావు, లాజిక్గా నువ్వు కొన్ని క్యాలిక్యులేషన్స్ అనేటివి పర్ఫామ్ చేయాలి. ఓకేనా? కొన్ని క్యాలిక్యులేషన్స్ పర్ఫామ్ చేయాలన్నా నీకు ఏం కావాలి, నీకు ఆపరేటర్స్ అనేటివి కావాలి. ఓకేనా? ఆపరేటర్స్ అనేటివి యూజ్ చేస్తాను అనమాట. ఆపరేటర్స్ అంటే ఏం లేదు కానీ కొన్ని వేరియబుల్స్ని నువ్వు ఒక ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాలంటే నువ్వు ఏవైతే సింబల్స్ వాడతావో ఆ యొక్క సింబల్స్ని మనం ఆపరేటర్స్ అని అంటాం అనమాట. మనము బేసిక్గా ఒక 2 వాల్యూస్ని యాడ్ చేయడానికి ప్లస్ అనేది వాడతాం కదా మ్యాథమెటిక్స్లో. ఈ యొక్క ప్లస్ని మనం అడిషన్ ఆపరేటర్స్ అన్నమాట అంటాం అనమాట. సబ్ట్రాక్షన్ చేయడానికి మైనస్ వాడతాం కదా, ఈ యొక్క మైనస్ని ఏమంటాం మనము, సబ్ట్రాక్షన్ ఆపరేటర్స్ అంటాం అనమాట. ఇంకా మల్టిప్లికేషన్ చేయడానికి ఇంటూ వాడతాం కదా, ఇంటూని ఇక్కడ మల్టిప్లికేషన్ ఆపరేటర్స్ అంటాం. అంటే ఈ విధంగా మనం ఒక 2 or more వేరియబుల్స్ కానీ 2 or more వాల్యూస్ పైన ఎప్పుడైనా ఒక క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు, లేకపోతే ఒక ఆపరేషన్ పర్ఫామ్ చేసేటప్పుడు ఏదైతే సింబల్ని వాడతామో, లేకపోతే ఏదైతే కీవర్డ్ని వాడతామో దాన్నే మనము ఆపరేటర్ అంటాం అనమాట. ఓకేనా? ఆపరేటర్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ స్పెషల్ సింబల్ ఆర్ కీవర్డ్, అంతే. ఓకేనా? ఈ విధంగా నువ్వు గుర్తుపెట్టుకో, ఇంకా నువ్వు అస్సలు మర్చిపో. అయితే ఇంకా మనకి ఇక్కడ రకరకాల ఆపరేటర్స్ అనేవి ఉంటాయి అనమాట. యూనరీ, బైనరీ, టర్నర్ అని. ఒకవేళ నీకు టైం ఉంటే ఈ యొక్క పీడిఎఫ్ అనేది చూడు. నేను ఈ యొక్క పీడిఎఫ్ టెలిగ్రామ్ ఛానల్ పోస్ట్ చేస్తాను. టెలిగ్రామ్ ఛానల్ లింక్ తెలుసు కదా, కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. సో యూ కెన్ గో అండ్ డౌన్లోడ్ దిస్ పీడిఎఫ్. ఇంకా నీకు ఈ యొక్క పీడిఎఫ్లో క్వశ్చన్స్ కూడా ఉంటాయి. ఓకేనా? అక్కడ నువ్వు ఈ క్వశ్చన్స్ కూడా నువ్వు ప్రాక్టీస్ అనేది చేయొచ్చు. అయితే ఈ యొక్క ప్లస్, మైనస్, ఇంటూ ఇలా ఇవి ఉన్నాయి కదా, వీటిని మనం యూనరీ ఆపరేటర్స్ అంటాం అనమాట. ఇంకా బైనరీ ఆపరేటర్స్ ఉంటాయి, ఇంకా టర్నరీ ఆపరేటర్స్ అనే విధంగా ఉంటాయి. సో నేనైతే నీకు ఇంకా ఒక్కొక్కటి అయితే ఎక్స్ప్లెయిన్ చేయను, ఎందుకంటే మనకు థియరీ కాదు, మనకు లాజిక్ బిల్డింగ్ అనేది అవసరం అనమాట. సో ఎప్పుడైనా ఈ యొక్క ప్లస్ అనేది ఏం చేస్తాము, దీన్ని మనం యూనరీ ఆపరేటర్ అంటాం. ఎందుకంటే ఈ యొక్క ప్లస్ అనేది మనం ఒక వాల్యూని ఇంక్రిమెంట్ చేయడానికి వాడతాం అనమాట. ఇప్పుడు నీ దగ్గర ఏలో 10 అనేది ఉందనుకో, ఈ 10ని +1 చేయొచ్చు కదా. అంటే ఒకటే వేరియబుల్ పైన మనం ఈ యొక్క వాల్యూని అనేది వాడుతున్నాం కూడా యూనరీ ఆపరేటర్ అనమాట. లేదు, నేను ఈ యొక్క వాల్యూని నేనేమంటున్నాను, ఒక 1 వాల్యూ సపోజ్ ఇప్పుడు నీ దగ్గర ఇక్కడ చెప్తాను చూడండి. నీ దగ్గర ఇప్పుడు 10 అనేది ఉందనుకో, ఈ యొక్క 10ని నువ్వు ఇంక్రిమెంట్ చేయాలి, బై 1 ఇంక్రిమెంట్ చేయాలనుకో, నువ్వు సింపుల్గా ఏం చేస్తావు, +1 అనేది చేస్తే నీకేమవుతుంది, ఈ యొక్క ఏ వాల్యూ అనేది +1 అయిపోతుంది. అంటే ఏ వాల్యూ ఎంత ఉందో దానికి +1 అనేది అయిపోతుంది. ఓకేనా? అయితే మనం దీన్ని ఏం చేస్తున్నాం, ఈ యొక్క +1 అనే ఆపరేటర్ని ఈ యొక్క ఓన్లీ 1 వేరియబుల్ పైన యూజ్ చేస్తున్నాం కాబట్టి మనం దీన్ని యూనరీ ఆపరేటర్ అంటాము.
లేకపోతే నువ్వు ఒక 2 to 3 వేరియబుల్స్ పైన యూజ్ చేసావు అనుకోండి, దాన్ని బైనరీ ఆపరేటర్ అంటాం. ఈ విధంగా మనకు రకరకాల ఆపరేటర్స్ అయితే ఉంటే నువ్వు వాటి గురించి అయితే కింద చదువుకోవచ్చు. సో మనం మరీ అంత డీప్గా వెళ్ళాం, ఎందుకంటే మనం మరీ ప్రతి ఒక్క దాని గురించి డిస్కస్ చేస్తే మనకు వీడియో లెంత్ ఎక్కువ ఇంక్రీజ్ అవుతుంది. దానివల్ల మన కోడింగ్ అనేది మనకు టైం అనేది సరిపోదు అనమాట. సో నువ్వైతే సింపుల్గా గుర్తుపెట్టుకో, దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ అని, ఒకటి యూనరీ, బైనరీ, టర్నరీ, ఈ విధంగా అయితే నువ్వు గుర్తుపెట్టుకో. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి అసలు ఆర్థమెటిక్ ఆపరేటర్స్ గురించి అయితే అసలు ఏంటి, వాటిని ఎలా పర్ఫామ్ చేయాలి అనేది ఒకటి అయితే నేను బ్రీఫ్గా చెప్తాను చూడు. ఆర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే ఏం లేదు, నీకు నీ దగ్గర చెప్పాను కదా ఇంతకుముందు 2 వాల్యూస్ ఉన్నాయి అనుకో. ఈ యొక్క 2 వాల్యూస్లో నువ్వు ఈ యొక్క 2 వాల్యూస్ ఉన్నాయి, a = 10, b = 20 అనేది నీ దగ్గర వాల్యూస్ ఉన్నాయి. వీటిని అడిషన్ చేయాలన్నా, ఓకేనా, అడిషన్, లేదు నేను సబ్ట్రాక్ట్ చేద్దాం అనుకుంటున్నావు అనుకో, సబ్ట్రాక్షన్ చేయాలన్నా, లేదు మల్టిప్లికేషన్ చేయాలన్నా మనం ఏం చేస్తాము, ఈ యొక్క ఆర్థమెటిక్ ఆపరేటర్స్ అయితే యూజ్ చేస్తాం అనమాట. అర్థమవుతుందా? ఈ యొక్క ఆర్థమెటిక్ ఆపరేటర్స్ సింపుల్, నథింగ్ బట్ మనం రెగ్యులర్గా ఏవైతే బేసిక్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ పర్ఫామ్ చేస్తాం కదా, లైక్ అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్, వీటిని మనం ఆర్థమెటిక్ ఆపరేటర్స్ అనే అంటాం అనమాట. ఓకేనా? దిస్ ఈస్ క్లియర్ ఫర్ యూ. అర్థమవుతుందా? ఆర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే సింపుల్గా 5 ఉంటాయి, గుర్తుపెట్టుకో. అడిషన్ ఒకటి, సబ్ట్రాక్షన్ ఒకటి, మల్టిప్లికేషన్, డివిజన్ అండ్ ఇంకొకటి మాడ్యులో డివిజన్ అనేది ఉంటుంది అనమాట. మాడ్యులో డివిజన్ అనమాట. ఓకేనా? ఈ యొక్క మాడ్యులర్ డివిజన్ అంటే ఏంటంటే, ఏదైనా ఒక నెంబర్ వేరియబుల్స్ డివైడ్ చేసినప్పుడు దాని యొక్క రిమైండర్ వస్తుంది, ఆ యొక్క రిమైండర్ ఫైండ్ అవుట్ చేయడానికి మనం మాడ్యులర్ డివిజన్ అనేది వాడతాం. సో ఇప్పుడు మనం ఒక బేసిక్ ప్రోగ్రామింగ్ అనేది రాదాము, ఆ యొక్క ప్రోగ్రామ్ రాస్తే నీకు ఒక బేసిక్ ఓకే అర్థమెటిక్ ఆపరేటర్స్ అనేవి ఈ విధంగా యూజ్ చేయాలా మన అనేది అయితే మనకు అర్థమవుతుంది అనమాట. సో మనం ఇప్పుడు అడిషన్కి మనం ఏం సింబల్ యూజ్ చేస్తాము, ప్లస్ అనే ఒక సింబల్ అడిషన్కి యూజ్ చేస్తాము. ఓకేనా? ఆపరేటర్, ఒక సింబల్ అన్నా ఆపరేటర్ అన్నా ఒకటే, నువ్వు ఏ విధంగా అన్నా నువ్వు గుర్తుపెట్టుకో. ఇట్స్ దెర్ ఈస్ నథింగ్ ఇష్యూ విత్ దట్. అండ్ సబ్ట్రాక్షన్కి మైనస్, అండ్ మల్టిప్లికేషన్కి యాస్ట్రిక్, అండ్ డివిజన్కి డివిజన్ సింబల్, సారీ, డివిజన్కి మనం ఏం యూజ్ చేస్తాము, డివిజన్ సింబల్ యూజ్ చేస్తాము. ఓకే? అండ్ నెక్స్ట్ మాడ్యులర్ డివిజన్కి మనం పర్సెంటైల్ అనేది యూజ్ చేస్తాం. సో దీస్ ఆర్ ద బేసిక్ అర్థమెటిక్ ఆపరేటర్స్, ఇవి మన అందరికీ తెలిసిందే. ఇప్పుడు వీటిని యూజ్ చేసి ఒక ప్రోగ్రామ్ అనేది ఎలా రాయాలో చూద్దాం. అయితే నువ్వు గుర్తుపెట్టుకోలేదంటే, ఎప్పుడైనా మనం ఒక ప్రోగ్రామ్ రాసేటప్పుడు దేర్ ఆర్ 3 థింగ్స్ యూ షుడ్ హ్యావ్ టు రిమెంబర్ ఇన్ మైండ్. అసలు అది ఏంటంటే, ఫస్ట్ నువ్వు ఏ ప్రోగ్రామ్ రాసినా నువ్వు దానికి సంబంధించిన ఇన్పుట్ అనేది తీసుకోవాలి. ఓకేనా? అసలు ఇన్పుట్ ఏంటి, ఈ యొక్క ప్రోగ్రామ్ రాసినప్పుడు ఈ యొక్క ప్రోగ్రామ్కి ఇన్పుట్ ఏంటి, ఆ విధంగా నువ్వు ఆలోచించాలి. ఇన్పుట్ ఏంది, అసలు ఈ ప్రోగ్రామ్కి సంబంధించిన ఇన్పుట్ ఏంది. ఓకేనా? ఆ ఇన్పుట్ ఆలోచించిన తర్వాత నువ్వు ఎప్పుడైతే ఇన్పుట్ తీసుకుంటున్నావో, ఇన్పుట్ తీసుకున్న తర్వాత అసలు లాజిక్, బేసిక్ లాజిక్ ఏంటి. ఓకేనా? బేసిక్ మనం ఏం పర్ఫామ్ చేయాలి, ఈ యొక్క బేసిక్ లాజిక్ గురించి అయితే నువ్వు ఆలోచించాలి. ఓకేనా? ఎప్పుడైనా ఇన్పుట్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి, బేసిక్ లాజిక్. దాని తర్వాత ఈ యొక్క లాజిక్ పర్ఫామ్ చేసిన తర్వాత అవుట్పుట్ ఏంటి, నువ్వు పర్ఫామ్ చేసిన లాజిక్కి అవుట్పుట్ ఏంటి, ఈ విధంగా నువ్వైతే ఆలోచించాలన్నమాట. సో ఫస్ట్ ఇన్పుట్ తీసుకోవాలి, ఇన్పుట్ తీసుకున్న దాన్ని లాజిక్ పర్ఫామ్ చేయాలి, లాజిక్ పర్ఫామ్ చేసిన తర్వాత అవుట్పుట్ అనేది ప్రింట్ చేయాలి. సో దీస్ ఆర్ 3 థింగ్స్ యూ షుడ్ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్ వెన్ ఎవర్ యూ ఆర్ డూయింగ్ ప్రోగ్రామింగ్. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనమైతే ప్రోగ్రామ్ అనేది రాస్తున్నాం అనమాట. సో మన టాస్క్ ఏంటి, ఇప్పుడు నీ దగ్గర నీ దగ్గర 2 వేరియబుల్స్ ఉన్నాయి. ఈ యొక్క 2 వేరియబుల్స్ పైన నువ్వు మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేయాలి. దట్స్ ఆర్థమెటిక్ ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేయాలి. దట్స్ యువర్ టాస్క్. సో మనం ఇక్కడైతే నేను ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. ఎప్పుడైనా నువ్వు ప్రోగ్రామ్ రాసేటప్పుడు మనం ఈ యొక్క హెడర్ ఫైల్ని అయితే ఫస్ట్ ఇంక్లూడ్ చేయాలి. అసలు ఈ యొక్క హెడర్ ఫైల్ని ఎందుకు ఇంక్లూడ్ చేయాలి అనేది కూడా మనం ఆల్రెడీ నేను మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పాను. సో ఎవరైనా చూడకపోయింటే ఆ యొక్క వీడియో అనేది చూడండి. సో వైడ్ మెయిన్, సో హెడర్ ఫైల్ ఇంక్లూడ్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి, వైడ్ మెయిన్. నువ్వు వైడ్ మెయిన్ అయినా యూజ్ చేసుకో, రిటర్న్ మెయిన్ అయినా ఇంట్ మెయిన్ అయినా యూజ్ చేసుకో. దట్స్ యువర్ చాయిస్. ఎందుకంటే మనం ఇక్కడ ఏం రిటర్న్ చేసాం కాబట్టి నేనైతే వైడ్ మెయిన్ యూజ్ చేసిన సింపుల్గా. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, నా దగ్గర 2 వేరియబుల్స్ ఉన్నాయి అనుకుంటున్నాను. ఏ అనేది 10. సో లెట్స్ డిలీట్ ఆల్ దిస్. ఓకే, నాకు ఇప్పుడు 2 వేరియబుల్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఏ అనేది 10 ఉంది, బి వాల్యూ అనేది 20 అనేది ఉందన్నమాట. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఈ యొక్క 2 వాల్యూస్ పైన ఆర్థమెటిక్ ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేయాలి. సో ఫస్ట్ ఏంటి, ఇక్కడ ఒక స్టేట్మెంట్ అనేది ప్రింట్ చేస్తున్నాం, పర్ఫార్మింగ్ ఆర్థమెటిక్ ఆపరేటర్స్ అని నేనైతే ఇక్కడ ప్రింట్ చేస్తున్నాను. ఓకేనా? ప్రింట్ చేసిన తర్వాత దీని తర్వాత స్టేట్మెంట్స్ అన్ని నెక్స్ట్ లైన్లో ప్రింట్ చేయాలి కాబట్టి రిటర్న్ స్లాష్ అని. అండ్ ఇప్పుడు ఏం చేస్తున్నా, ఇప్పుడు అడిషన్ పర్ఫామ్ చేయాలి కదా ఏకి బికి. సింపుల్గా ఈ యొక్క అడిషన్ని డైరెక్ట్గా నేనైతే ఇక్కడనే ప్రింట్ చేస్తాను. మళ్ళీ ఇక్కడ థర్డ్ వేరియబుల్ అయితే నేను ఏం తీసుకోవట్లేదు. ఓకేనా? అడిషన్ ఆఫ్ ఇప్పుడు మనకు 10 and 20, అడిషన్ ఆఫ్ 10 and 20 ఈజ్ 30 అని మనం ప్రింట్ చేయాలి. సో అడిషన్ ఆఫ్ 10 కావాలంటే ఇక్కడ మనం ఏం చేయాలి, ఫార్మర్ స్పెసిఫైర్ యూజ్ చేయాలి. ఫార్మర్ స్పెసిఫైర్ ఎందుకు యూజ్ చేయాలో మీకు ఆల్రెడీ చెప్పాను, ఒకసారి చూడండి ఆ వీడియో. చూడకపోతే అడిషన్ ఆఫ్ 10 and 20 ఈజ్ మనకు అవుట్పుట్ ఏంది, పర్సెంటైల్ సమ్ కదా. సమ్ ఎంత వస్తుందో ఇక్కడ చూద్దాం.
ఇప్పుడు అడిషన్ ఆఫ్ ఈ అడిషన్ ఆఫ్ పర్సెంటైల్ డీకి మనం ఏ మ్యాచ్ అవుతుంది, అండ్ నెక్స్ట్ అండ్ ఇంకొక సెకండ్ డీ ఉంది కదా దానికి బి మ్యాచ్ అవుతుంది, అండ్ నెక్స్ట్ ఇక్కడ లాస్ట్ పర్సెంటైల్ డీ ఉంది కదా దానికి ఏ ప్లస్ బి మ్యాచ్ అవ్వాలన్నమాట. అర్థమవుతుందా? అంటే మనం ఏం చేస్తున్నాం ఇక్కడ ఈ యొక్క 10 and 20 అడిషన్ 30 అని ప్రింట్ చేస్తున్నాం కదా. సో సింపుల్గా మనం ఏం ప్రింట్ చేస్తున్నాం, అడిషన్ ఆఫ్ 10 and 20 ఈజ్ 30 అని ప్రింట్ చేయాలి. అలా ప్రింట్ చేసేటప్పుడు ఈ ఏ అనేది ఈ పర్సెంటైల్ డి ఫస్ట్ పర్సెంటైల్ డి తోటి మ్యాచ్ అవుతుంది, సెకండ్ బి సెకండ్ పర్సెంటైల్ డి. అర్థమవుతుందా? ఏ సీక్వెన్స్లో మనం ఫార్మాట్ స్పెసిఫైడ్ రాసామో అదే సీక్వెన్స్లో మనం ఇక్కడ వేరియబుల్స్ అనేది డిక్లేర్ చేయాలన్నమాట. సో దట్స్ వీ హ్యావ్ టు డిక్లేర్ ఫార్మాట్ స్పెసిఫైర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎందుకు ఇది ఓకే స్మాల్ బి. అండ్ నెక్స్ట్ ఇంకా సబ్ట్రాక్షన్ మల్టిప్లికేషన్ డివిజన్ కూడా సేమ్ అంతే. ఈ యొక్క కోడ్ని కాపీ స్టేట్మెంట్ కాపీ చేసి వాట్ హ్యాపెన్ హియర్ ఓకే 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 నా ఇప్పుడు సబ్ట్రాక్షన్ కదా. నెక్స్ట్ వచ్చేసి ఏంటి సబ్ట్రాక్షన్. ఓకే సబ్ట్రాక్షన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మల్టిప్లికేషన్. సింబల్ కూడా చేంజ్ చేద్దాం, డోంట్ వరీ అబౌట్ ఇట్. మల్టిప్లికేషన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి డివిజన్. సారీ స్పెల్లింగ్ మిస్టేక్స్ మనకి ఇష్యూ ఏం కాదు. ఓకే టేక్ ఇట్ లైట్. మాడ్యులో డివిజన్. ఓకే మాడ్యులో డివిజన్ అంటే ఏంది ఇక్కడ మనకు మాడ్యులో సింబల్ ఇది. దిస్ ఈస్ ద మాడ్యులో డివిజన్ సింబల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డివిజన్ సింబల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మల్టిప్లికేషన్ సింబల్. దట్ ఈస్ యాస్ట్రిక్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సబ్ట్రాక్షన్ సింబల్ దట్ ఈస్ మైనస్. ఓకే ఇప్పుడు మనం దీని కోడ్ని రన్ చేసి చూస్తే మనకు అవుట్పుట్ ఏమొస్తుందో మనమైతే చూడాలన్నమాట. సంథింగ్ ఓకే ఇవన్నీ ఒకటే లైన్లో ప్రింట్ అవుతున్నాయి. కాబట్టి మనం ఏం చేసాం, మన మిస్టేక్ ఏంటి అంటే ఇక్కడ మనం \n అనేది మర్చిపోయాము అనమాట. సో మీరు ఎప్పుడైనా సరే \n అనేది వాడాలి ఖచ్చితంగా. ఎందుకంటే \n అనేది వాడకపోతే మనకు అవుట్పుట్ అనేది మొత్తం ఒకటే లైన్లో వచ్చేస్తుంది. ఇప్పుడు చూసారు కదా మనకు ఏమైంది, మొత్తం ఒకటే లైన్లో వచ్చేసింది. అలా రావద్దు. కాబట్టి ఒక స్టేట్మెంట్ ప్రింట్ అయిన తర్వాత మనకు నెక్స్ట్ స్టేట్మెంట్ అనేది నెక్స్ట్ లైన్లో ప్రింట్ అవ్వాలి. కాబట్టి మనం ఏం చేస్తాము ఇక్కడ \n అనేది యూజ్ చేస్తాం అనమాట. సో దిస్ ఈస్ అన్ గుడ్ ప్రాక్టీస్ టు యూజ్ \n ఇన్ ఎవ్రీ స్టేట్మెంట్ ఆఫ్ ప్రింట్. సో ఇక్కడ మనకి ఏమొచ్చింది, అడిషన్ ఆఫ్ 10 and 20 30, సబ్ట్రాక్షన్ -10, మల్టిప్లికేషన్ 200 అండ్ డివిజన్ 0, మాడ్యులో డివిజన్ ఇస్ 10. నీకు అర్థమైంది కదా. ఇప్పుడు దీన్ని బట్టి మనం ఆర్థమెటిక్ ఆపరేషన్స్ ఎలా పర్ఫామ్ చేయాలనేది నీకు ఒక ఐడియా అనేది వచ్చిందని అనుకుంటున్నాను. సో వీటికి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి కూడా ఈ యొక్క పీడిఎఫ్ కింద ఉంటాయి. సో ఈ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని కింద ఉన్న క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేయండి. నెక్స్ట్ మనం రిలేషనల్ ఆపరేటర్స్ అయితే సాల్వ్ చేయబోతున్నాం. అసలు రిలేషనల్ ఆపరేటర్స్ అంటే ఏంటి? రిలేషనల్ ఆపరేటర్స్ అంటే సింపుల్గా చెప్తాను చూడండి. ఓకే లెట్ us రిమూవ్ దిస్ కోడ్. ఓకే రిలేషనల్ ఆపరేటర్స్ గురించి నేను చెప్తాను. ఏంటంటే రిలేషనల్ ఆపరేటర్స్ అంటే సింపుల్గా ఇప్పుడు నీ దగ్గర మళ్ళీ వేరియబుల్స్ ఎందుకులే కానీ నీ ఏజ్ మీ ఫ్రెండ్ ఏజ్. ఓకే రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ తీసుకో. ఇప్పుడు నీ దగ్గర నీ ఏజ్ ఉంది ఓకేనా, యువర్ ఏజ్ అండ్ మీ యొక్క ఫ్రెండ్ ఏజ్ అనేది 2 ఏజ్లు ఉన్నాయి ఓకేనా. ఫ్రెండ్ ఏజ్ ఈ యొక్క 2 ఏజ్లు ఉన్నాయి. నీ దగ్గర నీ ఏజ్ ఉంది అండ్ మీ ఫ్రెండ్ ఏజ్ అనేది ఉంది. అయితే ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు, నీకు ఒక డౌట్ అనేది వచ్చింది, అరే నేను పెద్దోడినా వాడు పెద్దోడా అని ఒక డౌట్ వచ్చినప్పుడు అప్పుడు ఏం చేస్తావు, నువ్వు రిలేషనల్ ఆపరేటర్స్ అయితే యూజ్ చేయాలన్నమాట. రిలేషనల్ ఆపరేటర్స్ యూజ్ చేస్తే నీకు ఏమవుతుంది, ఒకవేళ నువ్వు తనకన్నా పెద్దవాడు అయితే ట్రూ అని ప్రింట్ అవుతుంది, లేకపోతే ఫాల్స్ అని ప్రింట్ అవుతుంది. ఈ విధంగా మనం బూలియన్ వాల్యూస్ని అయితే బేసిక్గా అయితే రిటర్న్ చేస్తాం. అయితే ఈ యొక్క రిలేషనల్ ఆపరేటర్స్ని మనం మోస్ట్లీ ఈ యొక్క లూప్స్ ఉంటాయి కదా, లూప్స్ కండిషనల్ కంట్రోల్ స్ట్రక్చర్స్ ఉంటాయి కదా, వీటిలో ఎక్కువ యూజ్ చేస్తాం. అవి వచ్చినప్పుడు నీకు ఇంకా క్రిస్టల్ క్లియర్గా అర్థమవుతుంది. అయితే ఇక్కడ మనం బేసిక్గా ఈ వీటి గురించి అయితే అసలు ఎలా యూజ్ చేయాలో అయితే చెప్తాను. అక్కడ ఇంకా క్లారిటీగా మీకు ఇంకా డీటెయిల్గా మీకే అర్థమవుతుంది. అండ్ ఇప్పుడు మనకు కొన్ని రకాల రిలేషనల్ ఆపరేటర్స్ అయితే బేసిక్గా ఉంటాయి అనమాట. అవి ఇక్కడ మనం చూసుకుంటే ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు, గ్రేటర్ దెన్, లెస్ దెన్, ఆర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు. ఈ విధంగా మనకు కొన్ని రిలేషనల్ ఆపరేటర్స్ ఉన్నాయి. నువ్వు వీటి గురించి అయితే చదువుకొని నేను మరి నీకు చదివి మరీ చెప్పలేను కదా ఇక్కడ, ఎందుకంటే మనకు టైం అనేది వేస్ట్ అవుతుంది. సో ప్లీజ్ ఐ థింక్ యూ కెన్ అండర్స్టాండ్. అయితే ఇక్కడ ఈక్వల్ టు, డబుల్ ఈక్వల్ టు ఉంది. నీకు ఇక్కడ ఒక డిఫరెన్స్ అనేది రావాలి. ఫస్ట్ నీకు ఒకటి తెలియాల్సింది అంటే ఈక్వల్టీకి, డబుల్ ఈక్వల్టీకి అండ్ ఈక్వల్టీకి డిఫరెన్స్ అనేది తెలియాలన్నమాట. డబుల్ ఈక్వల్ టు అంటే ఇప్పుడు ఏ ఈక్వల్ టు బి ఆర్ ఏ ఈక్వల్ టు బి అనేది ఉందనుకో. సపోజ్ ఏ ఈక్వల్ టు బి, ఏ ఈక్వల్ టు బి. ఈ విధంగా ఉన్నప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు, ఇక్కడ ఏ డబల్ ఈక్వల్ టు బి అంటే ఏ వాల్యూ బి వాల్యూ రెండు సేమా, అంటే రెండు ఈక్వలా కాదా అని నువ్వు చెక్ చేస్తున్నావు. అర్థమవుతుందా? ఏ వాల్యూ బి వాల్యూ రెండు ఈక్వలా కాదా.
ఒకవేళ ఈక్వల్ అయితే ఎస్ బోత్ ఆర్ ఈక్వల్ అని ప్రింట్ చేయాలి, లేకపోతే నాట్ ఈక్వల్ అని ప్రింట్ చేయాలి. ఆ విధంగా దానికి మనం చెక్ చేయడానికి, కంపేర్ చేయడానికి ఈ యొక్క డబుల్ ఈక్వాలిటీ అనేది వాడుతున్నాం. ఇక్కడ సింగిల్ ఈక్వాలిటీ ఏంటంటే మోస్ట్లీ మనం ఈ యొక్క సింగిల్ ఈక్వాలిటీ చూస్తాం ప్రతి ప్రోగ్రామ్లో. మనం వేరియబుల్స్ని డిక్లేర్ చేస్తాం. మనం ఏం చేస్తాము, ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అనేది మనం డిక్లేర్ చేస్తాం. అంటే దీని యొక్క అర్థం ఏంటంటే మనం రైట్ సైడ్ ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూని లెఫ్ట్ సైడ్లో ఉన్న వేరియబుల్లో మనం ఇన్సర్ట్ చేస్తున్నాం, అంటే స్టోర్ చేస్తున్నాం అన్నట్టు అర్థం. ఓకేనా, అర్థమైంది అనుకుంటున్నాను. డబుల్ ఈక్వాలిటీకి ఈక్వాలిటీకి డిఫరెన్స్ ಇದೆ. డబుల్ ఈక్వాలిటీ అంటే కంపేర్ చేయడానికి మనం డబుల్ ఈక్వాలిటీ వాడతాం, అండ్ సింగిల్ ఈక్వాలిటీ అంటే వాల్యూని అసైన్ చేయడానికి వాడతాం. ఓకేనా, కంపేర్ చేయడానికి వాడతాం. ఇక్కడ మీకు కామెంట్ చేసి రాసినాం, కంపేర్ చేయడానికి వాడతాము. అండ్ ఇది ఎందుకు వాడతాం అంటే ఇది స్టోర్ చేయడానికి వాడతాం అనమాట. ఓకే, ఐ థింక్ యూ ఆర్ గెటింగ్ మై పాయింట్. ఇది స్టోర్ చేయడానికి, అసైన్ చేయడానికి వాడతాం అనమాట. సో దిస్ ఇస్ ద మేజర్ డిఫరెన్స్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. మళ్ళీ సింగిల్ ఈక్వల్కి డబుల్ ఈక్వాలిటీకి డిఫరెన్స్ మీరు కన్ఫ్యూజ్ అనేది అవ్వద్దు. కాబట్టి నేను మళ్ళీ ఇక్కడ డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం ఈక్వల్ టు అంటే ఆ రెండు వాల్యూస్ ఈక్వల్గా కాదని చెక్ చేస్తాను. నాట్ ఈక్వల్ టు అంటే ఒకవేళ నీ ఫ్రెండ్ ఏజ్ నీ ఏజ్ నాట్ ఈక్వల్ అయింది అనుకో, అవును ఎస్ యువర్ బోత్ ఆఫ్ యువర్ ఏజెస్ ఆర్ నాట్ ఈక్వల్ అని ప్రింట్ చేస్తావు. ఆ విధంగా. లేకపోతే నీ ఏజ్ మీ ఫ్రెండ్ ఏజ్, ఒకవేళ నీ ఏజ్ మీ ఫ్రెండ్ ఏజ్ కన్నా పెద్దది అనుకో, అప్పుడు ఏ గ్రేటర్ దెన్ బి అనే ఈ విధంగా అయితే కంపేర్ చేసుకోవడానికి మనమైతే ఈ యొక్క సింబల్స్ని వాడదాం. ఇలా మనకు అయితే కొన్ని సింబల్స్ అయితే ఉంటాయి. సో ఆ యొక్క సింబల్స్ నేను ఇక్కడ చదువుకో, నీకు ఇక్కడ బ్రీఫ్గా నేనైతే నోట్స్లో తయారు చేసి పెట్టాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనం ఒక ఎగ్జాంపుల్, రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ని సాల్వ్ చేస్తున్నాం అనమాట. రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ ఏంటంటే నువ్వు ఎప్పుడైనా నీ యొక్క ఓట్ వేయడానికి ఎలిజిబుల్లా కాదా అంటే మన యొక్క ఏజ్ అనేది మనం చెక్ చేసుకుంటాం అనమాట. మన యొక్క ఏజ్ ఎబో, ఓకే, మన యొక్క ఏజ్ ఎబో 18 ఆర్ ఈక్వల్ టు 18 ఉంటే మనం ఓట్ వేయడానికి ఎలిజిబుల్ అనమాట కదా. సో కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, నువ్వు నీ యొక్క ఏజ్ ఎంటర్ చేసి నీ యొక్క ఏజ్ని ప్రాసెస్ చేసి, అర్థమవుతుందా నేనేం చెప్తున్నాను? నువ్వు నీ యొక్క ఏజ్ని ఎంటర్ చేస్తే నీ యొక్క ఏజ్ని ప్రాసెస్ చేసి, అంటే లాజిక్ పర్ఫామ్ చేసి అవుట్పుట్ అనేది మనకు రావాలన్నమాట. ఓకేనా, ఈ యొక్క అవుట్పుట్ ఏంది, ఒకవేళ నీ యొక్క ఏజ్ అనేది గ్రేటర్ దెన్ 18 అయితే ఎస్ యు ఆర్ ఎలిజిబుల్ టు ఓట్ అనేది ప్రింట్ చేయాలి, లేకపోతే నో యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు ఓట్ అనేది మనం ప్రింట్ చేయాలన్నమాట. సో ఇది ఇప్పుడు ఎలా చేయాలో మనమైతే ఇప్పుడైతే చూడబోతున్నాము. సో ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ ప్రోగ్రామ్ ఫర్ రైటింగ్ వెదర్ యూ ఆర్ ఎలిజిబుల్ టు ఓట్ అన్నాడు. అయితే బిగినింగ్ ఆఫ్ ప్రోగ్రామ్ మనం మళ్ళీ ఏం చేస్తాము, యాష్ ఇంక్లూడ్ stdio.h అనే ఒక హెడర్ ఫైల్ అయితే ఇంక్లూడ్ అనేది చేస్తామన్నమాట. ఓకే, ఈ యొక్క హెడర్ ఫైల్ ఇంక్లూడ్ చేసిన తర్వాత ఏంది, మెయిన్ ఫంక్షన్ రాస్తాం. మెయిన్ ఫంక్షన్ వెదర్ యూ కెన్ ఆల్సో రైట్, నేను ఇక్కడ ఇంటి మెయిన్ అనేది డిక్లేర్ చేద్దాం. ఓకే, ఇంటి మెయిన్ అని డిక్లేర్ చేసిన. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, మన యొక్క ఏజ్ని మనం చెక్ చేస్తున్నాం. కాబట్టి ఏజ్ని స్టోర్ చేయాలంటే మనకు ఒక వేరియబుల్ అనేది కావాలి. కాబట్టి నేను ఇక్కడ ఏజ్ అనే ఒక వేరియబుల్ని తీసుకున్నాను. ఇప్పుడు నేను ఏమని అడుగుతున్నా, యూజర్ని అడుగుతున్నాను. printf ఎంటర్ యువర్ ఏజ్ అని అయితే యూజర్ని అయితే అడుగుతున్నాను అనమాట. ఎందుకు అడుగుతున్నాను అంటే ఆ యొక్క ఏజ్ని బట్టి కదా వెదర్ యు ఆర్ ఎలిజిబుల్ టు ఓట్ ఆర్ నాట్ అనేది మనకు తెలిసేది. సో scanf ఇప్పుడు యూజర్ ఎంటర్ చేసిన ఏజ్ అనేది మనకు ఏజ్ అనే ఒక వేరియబుల్లో స్టోర్ చేయాలంటే మనకి ఇక్కడ ఏజ్ అనేది ఇంటీజర్ టైప్ ఆఫ్ డాటా టైప్, కాబట్టి మనం %d అనేది వాడుతున్నాం ఫార్మాట్ స్పెసిఫైయర్ అండ్ %d కామా. ఇప్పుడు మనం ఈ యొక్క ఏజ్ని దేంట్లో స్టోర్ చేస్తున్నాం, ఏజ్ అనే ఒక వేరియబుల్ కాబట్టి ఈ యొక్క ఏజ్ వేరియబుల్ యొక్క అడ్రస్ అనేది మనం ఇవ్వాలి. సో యాంప్లిసన్ ఏజ్. ఇంతకుముందు మీరు ఈ యొక్క printf scanf గురించి ఈ యొక్క వీడియో చూడకపోతే ప్లీజ్ గో అండ్ వాచ్ దట్. ప్రీవియస్ వీడియో మనం దానిపైన చేసామన్నమాట. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఈ యొక్క ఏజ్ అనేది ఇఫ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఏజ్ 18 ఉంటే, అంతే కదా, మనం ఓటుకి ఎలిజిబుల్ కావాలంటే మన యొక్క ఏజ్ అనేది మినిమం 18 అని ఉండాలి, లేకపోతే 18 కన్నా ఎబోన్ అని ఉండాలి. అప్పుడే మనం ఓట్ వేయడానికి ఎలిజిబుల్ అనమాట. అప్పుడు మనం ఏమేమి ప్రింట్ చేస్తాం, ఎస్ యు ఆర్ ఎలిజిబుల్ టు ఓట్ అనేది మనం ప్రింట్ చేయాలన్నమాట. ఎలిజిబుల్ టు ఓట్. లేకపోతే ఒకవేళ నీ యొక్క ఏజ్ అనేది 18 కన్నా ఎబో కానీ 18 కానీ లేకపోతే అప్పుడు ఏం చేస్తాం మనం, సింపుల్గా ఎస్ యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు ఓట్, అంతే. ఓకేనా, అంతే కదా. మనకు బేసిక్గా 2 కండిషన్స్ ఉంటాయి అనమాట. ఒకవేళ నీ యొక్క ఏజ్ అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 18 ఉంటే నువ్వు ఓట్ వేయడానికి ఎలిజిబుల్, లేదంటే లేదు, అంతే. లేదంటే నువ్వు ఓట్ వేయడానికి ఎలిజిబుల్ కాదు. సో దీస్ ఆర్ ద 2 కండిషన్ విచ్ యూ హ్యావ్ టు చెక్ వైల్ రైటింగ్ ద ప్రోగ్రామ్ టు చెక్ వెదర్ యూ ఆర్ ఎలిజిబుల్ టు ఓట్ అనమాట. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, రిటర్న్ 0 రాస్తాం, ఎందుకంటే మనం ఫంక్షన్లో ఇంటర్ రాసాం కాబట్టి రిటర్న్ 0. అయితే ఇక్కడ మనం బేసిక్ కండిషన్ చూసుకుంటే ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇఫ్ ఏజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అంటే నీ యొక్క ఏజ్ అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఏంటంటే 18 కన్నా ఈక్వల్ ఉన్నా లేకపోతే 18 కన్నా ఎబో ఉన్నా నువ్వేం ప్రింట్ చేస్తున్నావు, ఎస్ యు ఆర్ ఎలిజిబుల్ టు ఓట్ అని ప్రింట్ చేస్తున్నావు. లేదు ఒకవేళ నీ యొక్క ఏజ్ అనేది 18 కన్నా
ఎక్కువ లేదు, లేకపోతే 18 కన్నా 18కి ఈక్వల్ లేదు, అలాంటి కేసెస్లో ఎల్స్లోకి వచ్చేస్తుంది డైరెక్ట్ కంపైలర్. అర్థమవుతుందా? నీకు ఇంకా నెక్స్ట్ మనం కండిషనల్ స్టేట్మెంట్స్ చెప్పినప్పుడు నీకు ఒక ఇఫ్ ఎల్స్ గురించి అయితే అర్థమవుతుంది. సో నువ్వు ఇప్పుడు ఇఫ్ ఎల్స్ గురించి కాదు ఆలోచించేది, నువ్వు ఆలోచించేది దేని గురించి అంటే ఈ యొక్క కండిషనల్ సారీ ఇక్కడ రిలేషనల్ ఆపరేటర్ ఉంది కదా, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్, దీని గురించి ఆలోచించాలి. అంటే ఇది ఏ విధంగా వర్క్ అవుతుంది, ఓకేనా? సో ఏ విధంగా వాల్యూస్ అనేది కంపేర్ చేస్తుంది, ఈ విధంగా అయితే నువ్వు ఆలోచించాలి. ఇప్పుడు మనం దీన్ని రన్ చేసి చూస్తే లెట్స్ సీ అండ్ అవుట్పుట్ ఫర్ దిస్ ప్రోగ్రామ్. ఇప్పుడు మనం ఏమడుగుతుంది, మన యొక్క ఏజ్ని ఎంటర్ చేయమని అడుగుతుంది. సో నేను 18 అనేది ఎంటర్ చేస్తాను. 18 ఎంటర్ చేస్తే మనకు అవుట్పుట్ ఏం రావాలి, ఎస్ యు ఆర్ ఎలిజిబుల్ టు ఓట్ అనేది రావాలి. సో లెట్స్ చెక్ ఏమొచ్చింది, ఎస్ యు ఆర్ ఎలిజిబుల్ టు ఓట్ అనేది మనకు అవుట్పుట్ వచ్చింది. ఎందుకంటే 18 అనేది గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 18 కాబట్టి ఈ యొక్క కండిషన్ అనేది ట్రూ, కాబట్టి ఇందులో వచ్చి ఇది ప్రింట్ అవుతుంది. లేదు ఇప్పుడు నేను సంథింగ్ 17 అనేది ఇద్దాం అనుకుంటున్నాను. 17 ఇచ్చినప్పుడు ఏం రావాలి, నాట్ ఎలిజిబుల్ టు ఓట్ అనేది మనకు అవుట్పుట్ అనేది ప్రింట్ అవ్వాలి. సో సారీ మళ్ళీ ఓకే 17 ఇప్పుడు మనకి ఏమొచ్చింది, నాట్ ఎలిజిబుల్ టు ఓట్. సో ఈ విధంగా అయితే మనకి కండిషన్ రిలేషనల్ ఆపరేటర్స్ అనేది వర్క్ అవుతాయి. అండ్ దీనికి సంబంధించిన కంప్లీట్ క్వశ్చన్స్ అనేది కూడా నేను ఆల్రెడీ ఇక్కడ లిస్ట్ అవుట్ చేసి పెట్టాను. సో డైరెక్ట్గా మీరు డిస్క్రిప్షన్లోకి వెళ్ళి టెలిగ్రామ్ ఛానల్లో ఈ యొక్క పీడిఎఫ్ ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకుని ఈ యొక్క ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయండి. అండ్ మీకు ఇన్ కేస్ ఏదైనా డౌట్ ఉంటే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు నాకు మెసేజ్ అనేది చేయొచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ రిలేషనల్ అండ్ ఆర్థమెటిక్ ఆపరేటర్స్ ఇన్ సి లాంగ్వేజ్ అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో అనేది అర్థమైంది అనేది అయితే నేను అనుకుంటున్నాను, ఎందుకంటే మనం బేసిక్ స్క్రాచ్ నుంచి అయితే ఆలోచించాం. ఒక బిగినర్కి లెవెల్లో అయితే నేను చెప్తాను, ఓకేనా? ఒక బిగినర్కి ఈ విధంగా చెప్తే అర్థమవుతుంది అని ఆలోచించే నేనైతే ఈ విధంగా చెప్తున్నాను. అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. సో నాకు ఇంకా ఫర్దర్గా ఎలా అప్రోచ్ అవ్వాలో అర్థమవుతుంది. మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు పవన్ స్కోడర్. థ్యాంక్ యూ.